పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2021 నుండి ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులలో జరిగిన వేరువేరు దొంగతనాల కేసులలో 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 25 లక్షల విలువైనటువంటి 18 మోటార్ సైకిళ్లను, 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు అని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు చేసినటువంటి చిలుకలూరుపేట, ఐనవోలు, ఈపూరు, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐలను, సిబ్బందిని అందరినీ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా నర్సరావుపేట డీఎస్పీ, గురజాల డీఎస్పీని కూడా ఈ కేసును ఛేదించి ముద్దాయిలు అరెస్ట్ అవడానికి వాళ్ళు చూపించిన చొరవను ఎస్పీ ప్రశంసించారు. మీరు పల్నాడులో ప్రాపర్టీ అఫెన్సెస్లో ఈ రాత్రిపూట దొంగతనాలు, తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు. బైక్ అఫెన్సెస్, అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడము, అలాగే వైర్ థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లంగా ఉంది, అది ఒకటి. వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. 3 DSPs కూడా వాళ్ళ సబ్ డివిజనల్ టీమ్స్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే CCS టీమ్స్ కూడా వీటితో కోఆర్డినేట్ చేస్తున్నారు. మన ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస్ ఆపరాండిలో వాళ్ళని, అలాగే రీసెంట్ జైల్ రిలీజర్స్ లిస్ట్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 170 గ్రాముల గోల్డ్ అండి, 4.5 కిలోస్ సిల్వర్ని మనం రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఐనవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు, అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక 18 మోటార్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మనం లింగం యలమంద, కొమ్మిరిశెట్టి రామాంజనేయుడు, అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మకాసి, చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈపూర్ పోలీస్ అండి, వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జర్పాల వెంకటేశ్వర నాయక్, భూక్యా బాలాజీ నాయక్, పూడివలస గణపతి, వీళ్ళ ఉన్నటువంటి టీవీలని, అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ని వీళ్ళు థెఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ అరౌండ్ 40 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ, ఈ మోటార్ బైక్స్, తర్వాత టీవీస్ కానీ, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మనం వాటిని పట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 8 మంది అక్యూజ్ని కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము. రీసెంట్గా కూడా మీరు గమనిస్తే మన నర్సరావుపేట డిఎస్పీ 32 వెహికల్స్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది. వెల్దుర్తి అంటే మన SDPO గురజాల మధ్య కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ థెఫ్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో LHMSని బాగా వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడైనా మీరు బయటికి వెళ్తున్నప్పుడు, మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్, సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్. మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము, బాధ్యత తీసుకుంటాము. వాటిని